తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు. 6 దశాబ్దాల పోరాటం, వందల మంది ఆత్మ బలిదానం, లక్షల మంది ఉద్యమాలు, కోట్ల మంది ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వీళ్ళందరూ కూడా సామాజిక తెలంగాణ రావాలి, అతి సామాన్యుడు కూడా తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి, ఆర్థిక అవలంబన ఉండాలి, సామాజిక రాజకీయ ఆర్థిక వెసులుబాటు విప్లవం రావాలి, ప్రతి పేదవాడికి ప్రతి బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు రాజకీయాలలో దామాషా ప్రకారం వాళ్ళ వాటాలు కోటాలు రావాలని చెప్పి తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న యువకులు ఆ సామాజిక తెలంగాణ కోసమే పోరాటం చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకే కుటుంబం చేతిలో ఈరోజు తెలంగాణ బందీ అయిపోయింది. ఈరోజు ఆ కుటుంబం అనుకుంటున్నది, కొన్నిసార్లు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసో వంట వార్పులో పప్పన్నం తినో వాళ్ళే తెలంగాణ తెచ్చినాం అనుకుంటారు. వంట వార్పులో రోడ్డు మీద కూర్చొని పప్పన్నం తినో ఆగిపోయిన రైళ్ల ముందర వండుకొని జెండాలు పట్టుకున్న వాళ్ళు మీ ఇంట్లోనే ఒకరు ముఖ్యమంత్రి, 2 మంత్రులు, ఒక ఎంపీ అయితే నూనోగు మీసాల యువకులు కష్టపడి ఉపాధి హామీ కూలీ పనులకు పోయి తమ పిల్లలను ఉస్మానియా యూనివర్సిటీకి పంపించుకొని చదివించుకుంటే అక్కడ పట్టభద్రులై బంగారు భవిష్యత్తు ఉంటుంది, తమ కుటుంబాలను ఆదుకుంటారని పంపిస్తే అక్కడికి వచ్చిన ఒక శ్రీకాంతాచార్యో, సురేష్ నాయకో, ఈశాన్ రెడ్డో ఇలా చెప్పుకుంటూ పోతే కానిస్టేబుల్ కిష్టయ్యనో ఇలా 1200 మంది మలి ఉద్యమంలో, 369 మంది తొలి ఉద్యమంలో ఈ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మరి వారి కుటుంబాలకు ఏ రకమైన న్యాయం జరగాలనో ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. పేపర్లలో ఫోటోలు దిగిన కుటుంబానికే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ పదవులు వస్తే ఈరోజు తమ పిల్లలను ఫనంగా పెట్టి తమ పిల్లల శవాలనే పునాదులుగా చేసుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న చంద్రశేఖరరావు గారు ఆ పునాదులకు ఉపయోగపడ్డ ఈ పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలను కుటుంబాలను గురించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారికి అయితే తన కుటుంబము, తన పరిపాలన, తన కాంట్రాక్టుల గురించి ఆలోచన చేయడానికి సమయం సరిపోవడం లేదు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల కోసం వేదికగా ఉన్న సామాజిక న్యాయం చేసిన పార్టీగా భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయం చేయవలసిన గురుతరమైన బాధ్యత ఎన్టీ రామారావు గారి వారసులుగా, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో ఉన్న నాయకులుగా మేము ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఉండే విధంగా ఈ తెలంగాణను సామాజిక తెలంగాణ వైపుగా నడిపించే దిశగా మేమందరం కూడా పనిచేస్తాం. ఏది ఏమైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, నిరంకుశ వైఖరిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏ బిడ్డలైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ 2 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి, ఉద్యమం చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీని వేదికగా చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఈ 1200 మంది కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులను పిలిచి సన్మానం చేసి ఆ కుటుంబాలకు ఒక శాలువ కప్పుదామని, అదేవిధంగా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ట్యాంక్ బండ్ మీద నిర్మించాలని ఒత్తిడి చేయాలని ఈ కుటుంబాలకు ఇస్తున్న ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, 10 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇల్లు, 5 ఎకరాల భూమిని డిమాండ్ చేయడానికి ఒక కార్యాచరణను తీసుకుంటే ఈ ప్రభుత్వం ఈరోజు ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నా. గతంలో మా టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినప్పుడు మేము బాధపడ్డాం, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసినాం. ఈనాడు మా టెలిఫోన్ ట్యాపింగ్ల వల్ల నాకు కొంత సంతోషాన్ని, కొంత ఊరటను కలిగించింది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో ఈ అంశాల మీద నా ఫోన్లో మాట్లాడితే ఫోన్లో వివరాలన్నీ ప్రభుత్వం విని ఈ కార్యక్రమాన్ని, కార్యాచరణను తెలుగుదేశం పార్టీ తీసుకుంటే సామాజిక తెలంగాణ వైపుగా తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోమని చెప్పి ఈ పార్టీ కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని చెప్పి
ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభుత్వం విని ఇప్పుడు కనీసం వాళ్ళ ట్యాంక్ బండ్ మీద అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలని, అదేవిధంగా కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఆ కుటుంబాలను సన్మానించాలని ఈరోజు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఈ 3 సంవత్సరాలు, 3వ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ కుటుంబాలకు న్యాయం జరిగినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది అనైతికమని నాకు తెలుసు, ప్రభుత్వాలు మా ఫోన్లను ట్యాప్ చేయడం. కానీ అనైతిక చర్యల ద్వారా కూడా కొన్నిసార్లు మంచి పనులు జరుగుతాయని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా మనకు కళ్ళకు కనిపిస్తుంది. అయినా పూర్తి స్థాయిలో ఆ కుటుంబాలకు న్యాయం జరగలేదు. ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళ చరిత్రను చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, 2015 మహానాడులో మేము తీర్మానం చేసినాం, బుద్ధుని పక్కన బుద్ధుడంతటి ఎత్తులో అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలి. అదేవిధంగా తొలి ఉద్యమంలో 369 మంది ఎవరైతే ఆత్మ బలిదానాలకు అయ్యిండ్రో, మలి ఉద్యమంలో 1200 బలిదానాలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ పేర్లన్నిటిని కూడా శిలా పలకాల మీద చెక్కించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈరోజు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎక్కడో అక్కడో ఇక్కడో ట్యాంక్ బండ్ మీద ఏదో ఒక మూలకు నిర్మిస్తే తెలుగుదేశం పార్టీ ఊరుకునే సమస్యనే లేదు. నువ్వు ఒకవేళ చేయకపోతే తెలుగుదేశం పార్టీ తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అధికారంలోకి వస్తుంది. వచ్చిన మరుక్షణం మొట్టమొదటి సంతకం బుద్ధుడి పక్కన బుద్ధుడంతటి ఎత్తులో అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తాం. ఈ 1569 మంది ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో, ప్రపంచ పర్యాటకులు ఎవరెక్కడికి వచ్చినా కూడా ఎవరి ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ చరిత్రను మొత్తం అక్కడ శిలాఫలకాల మీద చెక్కించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ అంటే టీఎస్ అని పెట్టిండు చంద్రశేఖరరావు గారు. టీఎస్ ఇట్స్ ఎ రెప్లికా ఆఫ్ టీఆర్ఎస్. ఏ రాష్ట్రానికి కూడా అట్లా లేదు. టీజీ అనేది తెలంగాణలో పాపులర్. టీజీ పెడితే టీఆర్ఎస్కు లాభం లేదు కాబట్టి టీజీ అని తీసేసి టీఎస్ అని పెట్టిండు. దాన్ని సరిదిద్దుతాం. ఎందుకంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా ఏపీ అని, ఎంపీ అని, యూపీ అని, కర్ణాటకకు కే అని, తమిళనాడుకు టీఎన్ అని ఉంది. కానీ ఈ ఒక్క రాష్ట్రానికి టీఎస్ అని పెట్టిండు. ఎందుకంటే అది టీఆర్ఎస్ పదానికి సరిపోలే విధంగా ఆ పార్టీ పేరు గుర్తు రావాలని చెప్పి చంద్రశేఖరరావు గారు టీఎస్ అని పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా టీఎస్ను టీజీగా మార్చే బాధ్యత మాది. ఖచ్చితంగా రేపు తెలంగాణను కూడా టీజీ అనే పెడతాం. తెలుగుదేశం పార్టీ ఆ కార్యక్రమాన్ని కూడా చేపడుతుందని తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి ఉద్యమకారులందరికీ, అదేవిధంగా ఆత్మ బలిదానాలు